హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రషింగ్ అంతా అయిపోయాక పాలు వేడి చేస్తున్నాను. ఇంకా అన్వి అయితే లేవలేదు. ఈరోజు ఎందుకో చాలా లేట్ అయింది. నార్మల్గా అయితే నేను లేచేటప్పటికి లేస్తుంది. కానీ నేను నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో అసలు టీ కానీ కాఫీ కానీ తాగను. ఎప్పుడైనా ఒకసారి నా మూడ్ని బట్టి తాగుతానమాట. కానీ ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం పాలు వేడి చేస్తున్నాను. ఎందుకంటే ఓట్స్ తింటున్నాను ఈరోజు, అందుకోసమే ఆ మిల్క్ అనమాట. ఇంకా నెక్స్ట్ నైట్ రైస్ అయితే మిగిలిపోయింది. ఇంకా నేనైతే ఓట్స్ తింటాను, మా హస్బెండ్ అయితే తినరు కాబట్టి ఆయన కోసం ఇంకా ఈ రైస్తో పులిహోర చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ ఓట్స్ అయితే అప్పుడప్పుడు అన్వికి పెడతాను, కానీ తను అసలు తినదు. ఇదివరకైతే ఫైన్ పౌడర్ చేసి పెట్టేదాన్ని, అంటే జావలాగా అలా అయితే తినేది. ఇప్పుడు ఇలా అయితే అస్సలు తినట్లేదు. అండ్ ఇందులో నేను షుగర్ వేసుకొని తింటాను కాబట్టి అన్వికి అస్సలు పెట్టను, షుగర్ ఎందుకులే అని చెప్పి. ఈ ఓట్స్ ఇలా తినడం కంటే నైట్ అంతా సోక్ చేసి తింటే చాలా బెటర్. ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. ఇంకా నైట్ అంతా సోక్ చేసుకొని అందులో నట్స్ వేసుకొని తింటే ఇంకా చాలా మంచిది. ఇంకా నా ఓట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ పులిహోర కోసం తాలింపు వేస్తున్నాను. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్ని పక్కన పెట్టేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేద్దామని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా అన్వి అయితే అప్పటికి లేవలేదు. అండ్ నా ఓట్స్ తింటూ నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోని చూస్తున్నాను అనమాట. అన్వి ఎలాగో లేవలేదు కాబట్టి ఇంకా లంచ్ కోసం కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. అన్వి లేస్తే ఇంకా నన్ను పని చేసుకొని ఇవ్వదు అని చెప్పి. అండ్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి షార్ట్ కోసం, ఏదైనా కర్రీ చేయాలి కాబట్టి ఆ రోజు బీరకాయ కర్రీ చేశాను. ఇంకా ఇక్కడ కర్రీ చేద్దామని చెప్పి లంచ్ కోసం ఇక్కడ కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నా కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. కర్రీ మీకు ఆల్రెడీ షార్ట్స్లో వచ్చే ఉంటుంది. బీరకాయ కర్రీ పాలు వేసి చేశాను. ఇంకా వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా స్టవ్ అండ్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అందరికీ వంట అయిపోగానే ఆ క్లీనింగ్ అయిపోయాక చాలా రిలీఫ్గా ఉంటుంది కదా.
ఈరోజైతే నా వంట అంతా ఫినిష్ అయిపోయాక అన్వి లేచింది. లేవగానే ఓట్స్ తినమంటే తనేమో ఈ పని పెట్టింది, ఫ్రూట్స్ తింటానని చెప్పి కట్ చేయమంది, కానీ అస్సలు తినలేదు. అందులో 5% తిన్నదేమో అంతే. ఇష్టం అయితే నువ్వు బ్రష్ చేయొచ్చు. సరే సరే కానీ నువ్వు బ్రష్ చేయాలి. నేను ఇంత ఇచ్చాను అది అంతా చూడు చూడు, అది మొత్తం తినంట, మొత్తం తినగాలి. బ్రష్ చేసినాక మొత్తం తిని, మొత్తం తిని బ్రష్ చేసుకుంటాను. తిను చేసే లోపు నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకోపోయాను. ఇంకా తర్వాత నా డైలీ రొటీన్ వర్క్ చూసేయండి.
ఇంకా పనంతా అయిపోయాక అన్వికి బ్రేక్ఫాస్ట్ పెడదామని ఓట్స్ తినిపిస్తే అస్సలు తినట్లేదు. ఎంత విసిగిస్తుందో మీరే చూడండి. ఇంకా తనైతే ఓట్స్ తినలేదు. ఆ తర్వాత అన్వికి స్నానం చేయించాక అసలు డ్రెస్ వేసుకోవడానికి ఎన్ని తిప్పలో ఒకసారి చూడండి. ఇంకా ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా లంచ్ చేద్దామని చెప్పి, అంటే రైస్ వండలేదు, ఇంకా రైస్ వండేసాక లంచ్ చేసేసి ఇంకా నేను పడుకోబెట్టాలి. ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్. డైలీ ఇదే ఉంటుంది. ఆల్మోస్ట్ నాకే కాదు అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఇలానే ఉంటుంది కదా. ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే బేబీ ఫుడ్ రెసిపీస్ ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే షార్ట్స్లో కిడ్స్ ఫుడ్ రెసిపీస్, లంచ్ రెసిపీస్ ఇలాంటివి ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో తెలీదు. అంటే ఇలాంటి సిరీస్ చేయడం వల్ల, అంటే కిడ్స్ రెసిపీస్ ఇలా చేయడం వల్ల ఎవరికన్నా కొంతమందికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నాకు ఈ థాట్ వచ్చింది. ఇంకా ఈ రోజు అయితే నా మార్నింగ్ రొటీన్ ఇంతే. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.